నేను ఇప్పుడు అడుగుతున్న నరేంద్ర మోడీ గారు, అయ్యా మేము మా రాష్ట్రంలో చేసుకుంటామని అడిగినాం, మీ గుజరాత్లో చేయమని మేము తీర్మానం చేయలే, మీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో చేయమని తీర్మానం అడగలే, మీ మధ్యప్రదేశ్లో మీ ప్రభుత్వంలో చేయమని అడగలే. మా తెలంగాణలో మా 4 కోట్ల ప్రజలలో మా బలహీన వర్గాల సోదరులకు 42% రిజర్వేషన్లు ఇస్తాం, మేము మాకు అనుమతి ఇవ్వండి అని మేము తీర్మానం చేస్తే నరేంద్ర మోడీ గారు మీకు వచ్చిన కష్టమైందని నేను అడుగుతున్నా. నీ గుజరాత్లో గుంట భూమి అడగలే, నీ రిజర్వేషన్లో 1% మేము అడగలే. మేము మా తెలంగాణలో మా పిల్లల చదువులకు, మా పిల్లల ఉద్యోగాలకు, మా సోదరుల రాజకీయ అవకాశాల కోసం ఇవాళ మేము 42% రిజర్వేషన్ ఇస్తామని మా ప్రజలు ఎన్నుకున్న శాసనసభలో ఇవాళ మేము తీర్మానం చేసినాం. నీకేం కష్టం వచ్చిందని నేను అడుగుతున్న మోడీ గారిని. నీ దాంట్లో భాగస్వామ్యం అడగలే, ఢిల్లీలో నీ కుర్చీ కూడా మేము అడగలే, ఎర్రకోట మీద మేము జెండా ఎగరేస్తామని చెప్పలే. మా దగ్గర మా బలహీన వర్గాల లెక్క తేలింది, మా రిజర్వేషన్లు పెంచుకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి మోడీ గారు మహాప్రభు అని అక్కడి నుంచి తీర్మానం పంపించాం. ఆనాడు కురుక్షేత్రం సందర్భంగా ఒక మాట చెప్పిరు, ఆయనను పోయి రావలే హస్తినకు అని, ఆయనను పోయి రావలను హస్తినకు అని యుద్ధానికి ముందు, కురుక్షేత్ర యుద్ధానికి ముందు పెద్దలు చెప్పారు. దాంట్లో భాగంగానే మా బలహీన వర్గాల సోదరులతో కలిసి ఆయనను హస్తినకు వచ్చింది. ఈరోజు ప్రధానమంత్రి గారు మీరు వినండి, మీరు మా గుండె సప్పుడు వినండి, మా ఆలోచనలు పంచుకోండి, మాకు అనుమతి ఇవ్వండి, అప్పుడు మీ గౌరవం ఉంటుంది. అదే తెలంగాణకు మిమ్మల్ని పిలిచి పార్టీలకు అతీతంగా 10 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రధానమంత్రిగా మిమ్మల్ని సన్మానించే బాధ్యత నేను తీసుకుంటా. మా రాష్ట్రంలో మాకు అనుమతి ఇవ్వండి, మేము సిద్ధంగా ఉన్నాం అమలు చేయడానికి. చట్టం అధికారం నీ చేతుల్లో ఉంది కదని మా మీద ఆధిపత్యం చెలాయించాలని ఆలోచన చేయకు. మా మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటే నిజాంలకు రజాకర్లకు ఏ గతి పట్టిందో మీరు చూసారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో మీరు చూసారు. తెలంగాణ రాష్ట్రంలో కడీల నుంచి పరిపాలన అందించాల్సిన వాళ్ళు ఇవాళ ఎక్కడున్నాడో చూసారు. ఇవాళ ఢిల్లీలో గద్దె మీద ఉన్నామని మీరు అనుకుంటున్నారు. రావాలి మళ్ళీ మా గల్లీలోకి, మీరు మీ వాళ్ళు మా గల్లీలోకి రావాలి. మీరు ఎప్పుడు ఢిల్లీలో ఉండరు, మళ్ళీ రావాలి. మళ్ళీ వచ్చినప్పుడు మా చేతికి దొరుకుతారు. మీరేం మర్చిపోవద్దు. మా బలైన వర్గాల సోదరులు చిన్న సాయం చేస్తే కూడా జీవితాంతం గుర్తుపెట్టుకునే జాతులు.